అందరికీ నమస్కారం. పల్లవి కథల ప్రపంచం ఛానల్కి స్వాగతం. ఈరోజు స్టోరీ ముడిపడిన బంధం ఎపిసోడ్ 9. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. రఘుపతి గారు విరాట్ ఆఫీస్లో బోర్డు మీటింగ్ ఉంది, పద వెళ్దాం, లేట్ అవుతుంది అని ఆ టాపిక్ డైవర్ట్ చేస్తారు. మధు విరాట్ దగ్గరికి వచ్చి, అన్నయ్య, మన ఇల్లు కాలేజీకి చాలా దూరంగా ఉంది, గీతని కూడా నాతో పాటు తీసుకువెళ్తాను, ప్లీజ్ అన్నయ్య అని అడుగుతుంది. విరాట్ కోపంగా మధు వైపు చూసి, మధు, కోపం తెంపించవద్దు, ముసుగు వేసుకొని పెళ్లి చేసుకునేంత తెలివితేటలు ఉన్న నీ ఫ్రెండ్ కాలేజీకి వెళ్ళడానికి కూడా ఏదో ఒక దారి వెతుక్కుంటుంది. నువ్వు కామ్గా కాలేజీకి వెళ్ళు. అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మధు ఇంక ఏం చెయ్యలేక తను కూడా కాలేజీకి బయలుదేరుతుంది. గీత చక్కగా రెడీ అయి మంగ దగ్గరికి వెళ్ళి, అక్క, నేను కాలేజీకి వెళ్తున్నా, బాయ్ అని చెప్పి వెళ్తుంది. గీతమ్మ, టిఫిన్ తినేసి వెళ్ళు అన్న మంగ మాట గాలిలోనే కలిసిపోతుంది. గీత ఫాస్ట్గా 2 కిలోమీటర్లు నడిచి గేట్ దాటి రోడ్డు మీదకి వెళ్ళి ఎదురుగా వస్తున్న ఆటోని ఆపి కాలేజీ అడ్రస్ చెప్పి కూర్చుంటుంది. అప్పటికే నక్షత్ర కాలేజీ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తుంది. గీత ఆటో దిగి నక్షత్ర దగ్గరికి వచ్చి మనీ తీసుకొని ఆటో అతనికి ఇస్తుంది. తర్వాత ఇద్దరూ కాలేజ్ బయట ఉన్న ఒక కేఫ్లో కూర్చుంటారు. నక్షత్ర గీతని పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది. సారీ గీత, నా వల్ల నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు, ప్రతిసారి నా వల్లే నీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటుంది. గీత నక్షత్రని కదుపుతూ, అక్క, ఏడవకు, నేను బాగానే ఉన్నాను, నాన్న ఎలా ఉన్నారు, నిన్నేమైనా అడిగారా అని అడుగుతుంది. నాన్న నీ గురించే బాధపడుతున్నారు గీత. గీత, నేను నాన్నకి అంత నిజం చెప్పేశాను, ఇంకా అబద్ధం చెప్పడం నా వల్ల కాలేదు. తప్పు చేసింది నేనైతే నింద నీ మీద వేసుకున్నా. ఆ రోజు నేను హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే విరాట్ వాళ్ళ ఇంట్లో జరిగిందంతా చెప్పారు. ఎందుకు గీత నా పేరు బయటికి రాకుండా తప్పంతా నేనెత్తిన వేసుకున్నావు అని ఏడుస్తూ అడుగుతుంది. అక్క, ప్లీజ్ ఏడవకు అంటుంది. నక్షత్ర మాట్లాడుతూ, అత్త వాళ్ళు ఇంటికి వచ్చారు గీత, జరిగిన దానికి నాన్నకి క్షమాపణ చెప్పి బావకి నాకు పెళ్లి చేద్దామని అడిగారు. మరి నాన్న ఏమన్నారక్క, ఒప్పుకున్నారా అని మెరిసే కళ్ళతో అడుగుతుంది గీత. నాన్న ఒప్పుకున్నారు, కానీ నేను అప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పాను అంటుంది. గీత కోపంగా, ఎందుకక్క, మనం ఇంత రిస్క్ తీసుకుందే నీ పెళ్ళి బావతో జరగడం కోసం, అలాంటిది ఇప్పుడు ఎందుకు వద్దు అంటున్నావు అని అడుగుతుంది. నక్షత్ర బాధగా, నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు నా పెళ్ళికి వస్తావా గీత, పాత గీతలా అల్లరి చేస్తూ కనిపిస్తావా అని అడుగుతుంది. గీత అక్క అని నెమ్మదిగా పిలవడంతో, అందుకే పరిస్థితులన్నీ చక్కబడే వరకు పెళ్ళి వద్దు అని చెప్పాను అంటుంది. గీత నక్షత్ర చెయ్యి పట్టుకొని, అక్క, నీ పెళ్ళి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జరగాలి. విరాట్కి నేను చెప్పింది అబద్ధమని తెలిసింది అంటే పరిస్థితులు ఇంకా దారుణంగా తయారవుతాయి. అక్క, నేను ఎక్కువ రోజులు నిజాన్ని దాచలేను. అక్క, నాకు కాలేజీకి టైం అవుతుంది అని తన థింగ్స్ అన్నీ నక్షత్ర దగ్గర నుంచి తీసుకొని నక్షత్రని గట్టిగా హక్ చేసుకొని, ఏమీ ఆలోచించవద్దు, బావని పెళ్లి చేసుకో నా కోసం అంటుంది. గీతకి కూడా తెలియని విషయం ఏంటంటే, దూరంగా ఒక వ్యక్తి వీళ్ళిద్దరిని గమనిస్తున్నాడు అని. విరాట్ తను క్యాబిన్లో
కూర్చొని మీటింగ్లో ప్రజెంటేషన్ ఇవ్వడానికి అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాడు. అర్జున్ విరాట్ క్యాబిన్లోనికి వచ్చి ఒక ఫైల్ విరాట్ ముందు పెట్టి, గీతకి సంబంధించి అన్ని డీటెయిల్స్ అందులో ఉన్నాయి అంటాడు. విరాట్ ఆ ఫైల్ చెక్ చేస్తూ ఉంటాడు. అర్జున్, గీత గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మనం ఎటు వెళ్ళక్కర్లేదు. నీ చెల్లి మధుని పట్టుకొని గట్టిగా అడిగితే సరిపోతుంది బావా అంటాడు. విరాట్ అర్జున్ వైపు చూసి, నువ్వు నేను ఎంత అడిగినా మధు చెప్పదు అంటాడు. కాలేజీలో ఎవరైనా ప్రపోజ్ చేస్తే వాడికి ప్రేమ, పెళ్ళి అనే వాటి మీద విరక్తి వచ్చేలా చేసిందంట నా చెల్లి. అలాంటిది తను నిన్ను ప్రేమించడం ఏంటి, పెళ్లి చేసుకోవడం ఏంటి, ఏమీ అర్థం కావడం లేదు బావా అంటాడు అర్జున్. విరాట్ అర్జున్ వైపు చూసి, ఏంట్రా చెల్లి అని వరుసలు కలుపుతున్నావు అంటాడు. అర్జున్ నవ్వుతో, నీ వైఫ్ నాకు వరుసకు చెల్లిలేగా బావా అని అంటాడు. విరాట్ ఏదో అనేలోపు ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి చెప్పు అని గంభీరంగా అంటాడు. ఇందాక గీతని ఫాలో అయినా అతను మాట్లాడుతూ నక్షత్ర గీతని కలుసుకునే విషయం చెప్తాడు. కానీ సార్, దూరంగా ఉండడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అర్థం కాలేదు అని చెప్తాడు. విరాట్ అదంతా విని, సరే నువ్విక అక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అర్జున్ విరాట్ని కదుపుతూ ఏమైంది అని అడుగుతాడు. విరాట్ చాలా సీరియస్గా, ఈ అక్క చెల్లెళ్ళు ఇదో గేమ్ ఆడుతున్నారు అర్జున్, అదేంటో అర్థం కావట్లేదు. గేమ్ వాళ్ళు స్టార్ట్ చేశారు, కానీ ఎండింగ్ మాత్రం నేను ఇస్తాను. ఈ విరాట్తో పెట్టుకుంటే ఎంత డేంజర్గా ఉంటుందో వాళ్ళకి చూపిస్తాను అని గంభీరంగా అంటాడు. అర్జున్ అయోమయంగా, ఏం మాట్లాడుతున్నావు బావా, అర్థమయ్యేలా చెప్పు అంటాడు. విరాట్ పొద్దున గీత కాల్ మాట్లాడిన విషయం చెప్పి, అప్పుడే అనుమానం వచ్చింది, అందుకే తన వెనుక ఒక మనిషిని పంపించాను. ఇప్పుడు అతను కాల్ చేసి వాళ్ళిద్దరూ కలుసుకున్న దాని గురించి చెప్పాడు అని చెప్తాడు. విరాట్ పిఏ వచ్చి మీటింగ్కి టైం అవుతుంది అని చెప్పడంతో ఆ టాపిక్ అక్కడ వదిలేసి మీటింగ్కి వెళ్తారు. గీత తన తాళిని లోపల దాచి కాళ్ళకి షూ వేసుకొని కాలేజీ లోపలికి వెళ్తుంది. గీత కోసం ఎదురు చూస్తున్న మధు గీత కనిపించగానే దగ్గరకు వెళ్ళి, నీకోసమే చూస్తున్నా, ఇంత ఆలస్యమైందేంటి అని అడుగుతుంది. ఏం లేదు, పద వెళ్దామని ఇద్దరు క్లాస్ రూమ్లోకి వెళ్ళి మిడిల్ బెంచ్ మీద కూర్చుంటారు. వీళ్ళకన్నా ముందు వచ్చిన సంధ్య వీళ్ళ వైపు కోపంగా చూస్తుంది. అది గమనించిన గీత, హాయ్ శాండీ అని పలకరిస్తుంది. సంధ్య కోపంగా, ఎవరండి మీరు, నన్ను పలకరిస్తున్నారని కోపంగా అక్కడి నుంచి వెళ్ళడానికి లేస్తుంది. అది చూసిన మధు శాండీ దగ్గరికి వచ్చి బలవంతంగా కూర్చోపెట్టి, చిన్న మెదడు చితికిపోయిందా శాండీ, అందుకే మమ్మల్ని మర్చిపోయావా అని అడుగుతుంది. ఆ మాటతో శాండీకి ఒళ్ళు మండి, చిప్పు దొబ్బింది నాకు కాదు మీకు, అందుకే ఎన్నిసార్లు కాల్ చేసినా ఒక్కళ్ళు కూడా లిఫ్ట్ చేయలేదు. ఈ గీత అయితే మరీ దారుణం, ఎన్నిసార్లు కాల్ చేసినా రెస్పాండ్ అవ్వనే లేదు అని కచ్చిగా అంటుంది. అదా నీ కోపానికి కారణం? సరే అయితే నీకు మంచి స్టోరీ చెప్తా, నాతో రా అని క్యాంటీన్కి తీసుకువెళ్తుంది. ముగ్గురు ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు. మధు శాండీ వైపు తిరిగి, డే 1 నుంచి మార్నింగ్ కాలేజీకి వచ్చే ముందు వరకు జరిగిందంతా పిన్ టు పిన్ చెప్పి ఆయాసంతో అక్కడే ఉన్న వాటర్ తీసుకొని తాగుతుంది. అది అంతా విన్న సంధ్య బుర్ర హీట్ ఎక్కి అక్కడే ఉన్న వాటర్ తీసుకొని కొన్ని తాగి కొన్ని తల మీద పోసుకుంటుంది. అది చూసిన గీత, ఏ శాండీ ఏం చేస్తున్నావు అని అడిగేసరికి సంధ్య వాళ్ళిద్దరి వైపు తిరిగి, ఏం చెప్తున్నారే, గీత పెళ్లి చేసుకోవడం ఏమిటే, అది కూడా మీ అన్నయ్యని,
నేను చచ్చినా నమ్మను అంటుంది. మధు గీత మెడలో దాచిన తాళి బయటకు లాగి చూపిస్తూ ఇప్పుడు నమ్ముతావా అని అడుగుతుంది. గీత కోపంగా పిచ్చేమైనా పట్టిందా ఇద్దరికి అని ఆ తాళిని ఎవరూ చూడకుండా లోపలికి దాస్తుంది. ఇదంతా చూసిన సంధ్య షాక్ కొట్టిన కాకిలాగా బిగుసుకుపోతుంది. మధు సంధ్య ముందుకు వచ్చి ఈరోజు ఇది షాక్తో చచ్చేలా ఉంది అని పక్కన ఉన్న వాటర్ తీసుకొని మొహాన కొడుతుంది. సంధ్య స్పృహలోకి వచ్చి వాళ్ళిద్దరి వైపు అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఇక చేసింది చాలు, పదండి క్లాస్కి వెళ్దాం అని వాళ్ళిద్దరిని తీసుకొని క్లాస్ రూమ్కి వెళ్తుంది గీత. క్లాస్కి వెళ్ళారు అన్న మాట కానీ సంధ్య బుర్రలో కొన్ని వేల ప్రశ్నలు నాట్యం చేస్తూ ఉంటాయి. అది తట్టుకోలేక సంధ్య పక్కనే ఉన్న మధుని గోకుతూ ఉంటుంది. ఎదురుగా లెక్చరర్ ఉండడంతో మధు మెల్లిగా సంధ్య వైపు తిరిగి ఏంటి అని మెల్లగా అడుగుతుంది. నిజంగా గీత మీ ఇంట్లోనే ఉంటుందా? అన్ని పనులు చేస్తుందా? ఎవరేమన్నా కామ్గా ఉంటుందా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. మధు ఫోన్ తీసి వీడియో ఆన్ చేసి సౌండ్ తగ్గించి సంధ్య చేతిలో పెడుతుంది. సంధ్య వీడియో చూసి గట్టిగా పగలబడి నవ్వుతుంది. క్లాస్లో ఉన్న అందరూ విచిత్రంగా సంధ్య వైపు చూస్తారు. లెక్చరర్ గట్టిగా సంధ్య అని పిలిచి వాట్ హ్యాపెండ్ అని అడుగుతారు. దానికి సంధ్య ఏం చెప్పాలో తెలియక గీత మధు వైపు చూపిస్తుంది. ఆ లెక్చరర్ కోపంతో ముగ్గురిని బయటికి పార్సిల్ చేస్తారు. బయటికి వచ్చిన గీత సంధ్యని రెండు పీకి ఎందుకే అంత గట్టిగా నవ్వావు? నువ్వు నవ్వి ఇరుక్కుంది చాలక మమ్మల్ని ఎందుకు ఇరికించావు అని కోపంగా అడుగుతుంది. సంధ్య బలవంతంగా తన నవ్వు ఆపుకుంటూ ఆ వీడియో చూపిస్తుంది. ఆ వీడియోలో నేను విరాట్ని ప్రేమించాను, అందుకే పెళ్లి చేసుకున్నాను అని చెప్పడం, విరాట్ని చూసి గీత భయపడడం ఉంటుంది. గీత కోపంగా ఇన్ని చెప్పిన దానివి మరి మన సీనియర్ గురించి కూడా చెప్పు అంటుంది. సంధ్య నవ్వడం ఆపేసి సీనియర్ గురించి ఏంటి అని కంగారుగా అడుగుతుంది. మధు పక్క నుంచి చెప్పద్దు అని సైగ చేస్తుంది. గీత అదేమీ పట్టించుకోకుండా సంధ్య వైపు తిరిగి గుండెని గట్టిగా పట్టుకో అని చెప్పి మన సీనియర్ ఆదిత్యకృష్ణ ఎవరో కాదు, మన మధు వాళ్ళ చిన్నన్నయ్య అని బాంబు పేలుస్తుంది. ఈరోజు కథ ఇక్కడితో ముగిసింది. మరలా రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం.